నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి నగరాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దాం. అభివృద్ధి నిధులు మంజూరు చేయిస్తా. స్మార్ట్ సిటీ తొడాలో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. బాలికలు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో అన్ని మౌలిక వసతుల ఏర్పాట్లు. బాలికల కాస్మెటిక్ ఛార్జీలకు 250 రూపాయలు నెలకు అందిస్తాం. కార్పొరేట్ వసతి గృహాలకు దీటుగా ఆదర్శ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాలను తీర్చిదిద్దుతాం. శ్రీకాళహస్తిలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అధికార లాంఛనాల నడుమ అమర జవాన్ కార్తిక్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వేలాదిగా తరలివచ్చిన యువత. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారాలు అందిస్తామన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వీర జవాన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న పూతలపట్టు చిత్తూరు ఎమ్మెల్యే. ఇక వార్తల్లోని వివరాలు. ప్రాణాలు చాలా విలువైనవని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చిత్తూరు దర్గా సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు వాకథాన్ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, డీటీసీ నిరంజన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో గత 3 సంవత్సరాల కాలంలో దాదాపు 350 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, గత సంవత్సర కాలంలోనే దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోయారని, 50% ద్విచక్ర వాహనదారులు మరణించారని, ఇందులో 90% వరకు యువత మరణించారన్నారు. జాతీయ రహదారి భద్రతపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించిందన్నారు. జనవరి 15 నుండి ఫిబ్రవరి 16వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, ఇందులో భాగంగా రోడ్ సేఫ్టీ మీటింగ్లు నిర్వహించామని, వాకథాన్ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలోని కళాశాలలకు అధికారులు వెళ్లి యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒకరోజు ప్రమాదాల బారిన పడతారన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వల్ల కొద్దిపాటి గాయాలతో ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, రోడ్డు భద్రతలో భాగంగా చిత్తూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించడంలో పోలీసు వారికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే as well as Chuda chairman as well as senior official from the judiciary as well as from the police official అందరికీ నా తరఫున నమస్కారం. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ నెంబర్లో జరుగుతున్నాయి. గత ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 350 వరకు మరణం జరిగాయి. సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే 120 నుంచి 130 వరకు మరణం. ఈ సంవత్సరం రీసెంట్లీ చూస్తే 50% 2 వీలర్స్ యాక్సిడెంట్. అండ్ దీంట్లో కూడా రీసెంట్లీ 90% చూస్తే అందరూ యంగ్స్టర్స్ ఈ ప్రాణం పోతున్నారు. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లా స్థాయి మనం కొన్ని నిర్ణయం తీసుకుంటున్నాము. నేషనల్ హైవే సేఫ్టీ కోసం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, బ్లాక్ స్పాట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా రెక్టిఫై చేయాలి, ఎంత చేయడం జరుగుతుంది. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఇంకా మనీ చేయడం జరుగుతుంది. కానీ నా రిక్వెస్ట్ అందరికీ స్పెషల్ యంగ్స్టర్స్కి దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఫ్యాక్చువల్ డేటాతో నేను చెప్తున్నాను. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించలేకపోతే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎప్పుడో ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది. 350 ప్రాణం అంటే తక్కువ నెంబర్ కాదు. సో ఈ సందర్భంగా ఒక్క నెల గత వారం నుంచి పత్తి స్టార్ట్ అయ్యింది. రోడ్ సేఫ్టీ వీక్లీ వాళ్ళు ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. సో అవేర్నెస్తో కాకుండా రూల్స్ కూడా స్ట్రిక్ట్గా రూల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది కూడా ఎస్పీ గారికి
as well as పోలీస్ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈవెన్ జిల్లాలో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ హెచ్ఓడీస్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బేసిక్లీ ఈ హెల్మెట్ రూల్ పని చేయాలి, ర్యాష్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు, డ్రంక్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. నెక్స్ట్ ఒక 2 months సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు ప్రతి ఒక కాలేజ్కి వెళ్తారు, జూనియర్ కాలేజెస్కి వెళ్తారు, ప్రైవేట్ కాలేజెస్ కూడా వెళ్తారు. అక్కడ కూడా యూత్కి బేసిక్లీ చెప్పడం జరుగుతుంది. మీరు మీ గురించి ఆలోచన చేయాలి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచన చేయాలి, ఎందుకంటే మరణం పెట్టుకోగలుగుతుంది. ఈ సందర్భంగా నేను అధికృతంగా గారికి ధన్యవాదాలు చేస్తాను. ఈ షెడ్యూల్ నుంచి వచ్చి అవేర్నెస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అందుకే యంగ్స్టర్స్కి మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చేయలేకపోతే ఒకరోజు వస్తుంది, ఒకరోజు యాక్సిడెంట్ జరుగుతుంది, తర్వాత నా ఫ్యామిలీకి ఇబ్బంది ఉంటుంది. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలని అడిగిన తక్షణం కలెక్టర్ గారు కావచ్చు, మన జ్యుడిషియరీ నుండి వచ్చిన మేడం గారు కావచ్చు, అలాగే మా కూడా చైర్మన్ కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అక్కడ దర్గా సర్కిల్ నుండి గాంధీ బొమ్మ దాకా ప్రజల్లో అవగాహన కల్పించడానికి నడుచుకొని రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏవైతే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు 350 కుటుంబాలు వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హెల్మెట్ ధరించి బైక్ తోలే దీనివల్ల చిన్నపాటి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రాణాలు కాపాడుకునేకంటూ చాలా సేఫ్టీ అది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజల సంరక్షణ పట్ల, ప్రజల ప్రాణాల పట్ల రోడ్డు విస్తరణలు కానీ రోడ్డు వైడనింగ్లు కూడా ఎన్నో కష్టాలు ఉన్నా మేము వాటినన్నిటినీ కూడా అధిగమించి చిత్తూరు పట్టణ రోడ్డు వైడనింగ్ చేయాలని భావిస్తున్నాం. దానికి సహకరిస్తున్న ఈ హై రోడ్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్, మాకు మా సత్యబాబు గారి గురించి అనేక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. సార్ ఇక్కడ పట్టుకున్నారు, అక్కడ పట్టుకున్నారు అని. వారికి ఒకటే నేను చెప్పేది, పోలీసు వారు ఎంత కరెక్ట్గా ఉంటే మీ ప్రాణాలని కాపాడిన వారు అవుతారు. కాబట్టి మేము కూడా పోలీసు వారిపైన ఎప్పుడు ఒత్తిడి తేమో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ప్రాణాలని కాపాడాల్సిందిగా ఈరోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడంపై అన్ని శాఖల అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షించారు. ఈ ఏడాది మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతాయని, ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని, భక్తులకు ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకువస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయ పరిపాలనా భవనంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ విచ్చేసి శాఖల వారీగా బ్రహ్మోత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. గతంలో ఆయా శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారో వివరించారు. దేవస్థానంతో సమన్వయంతో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడా కూడా చిన్నపాటి లోటుపాట్లకు కూడా తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, మహాశివరాత్రి ఫిబ్రవరి 21 నుండి 14 రోజుల పాటు జరుగుతుందని, బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసి వారి వారి శాఖల పరంగా చేయాల్సిన పనులను బాధ్యతాయుతంగా చేసేలా చేస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకుండా త్రాగునీరు, టాయిలెట్లు, బస, వసతి సౌకర్యం, రవాణా అన్ని అంశాల్లోనూ తగు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది భక్తులు దర్శనానికి ఆన్లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతోందని, అలాగే 16 కౌంటర్ల ద్వారా దర్శన టికెట్లు విక్రయాలుంటాయని తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంతో పాటు గుడిమల్లం పురాతన పరాశురేశ్వర స్వామి వారి ఆలయంలోనూ మహాశివరాత్రి వైభవంగా జరిగేలా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో లాగా కాకుండా ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకుని సంతృప్తికరంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో ప్రీవియస్గా జరిగినటువంటి అన్ని అంశాలను కూడా ఏ డిపార్ట్మెంటు ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్స్
మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీసు, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఏపీఎస్, ఆర్టీసీ, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి, అదేవిధంగా గతంలో జరిగినటువంటి అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఎక్కడెక్కడన్నా ఏదైనా లూప్ హోల్స్ ఉన్నట్లయితే చాలా పకడ్బందీగా సూచనలు కూడా చేయడం జరిగింది. ఎంతో ఇంప్రూవ్ చేయాలి. ఈసారి ఫెస్టివల్లో ఎటువంటి అంటువాడు ఇన్సిడెంట్లు జరగడానికి ఎలా ప్రవేశించాలి అనేది ఒకటే అలా ఉంచితే సామాన్య భక్తులకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా దర్శనం కూడా మంచిగా దర్శనం జరిగిందనేటువంటి అభిప్రాయం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయమని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సూచించడం జరిగింది. ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండి ఎటువంటి స్టాంపేడ్స్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగా తీసుకునే విధంగా ఆ ఏర్పాట్లు సమీక్షించుకోవడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఈ స్కూళ్ళ నుంచి కావచ్చు, ఆర్టీసీ నుంచి కావచ్చు, బస్సెస్ తీసుకొని దాని మీద శ్రీకాళహస్తి ఫ్రీ బస్ సర్వీస్ పెట్టడం. ఎక్కడైతే బండ్లు దిగుతారో అక్కడ ఎక్కించుకుంటారు, వెళ్ళి టౌన్ లో తిరుగుతారు, అక్కడ రెడీగా ఉండేటప్పుడు మళ్ళీ ఎక్కించుకుంటారు, తిరిగి వచ్చి మళ్ళీ తిరుగుతారు, రౌండ్ క్లాక్ తిరుగుతారు. ప్రమాణం ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం. అట్నే టాయిలెట్స్ అనేది మేజర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎంత ఖరీదు చేస్తారు, జనమని వస్తారు. కాబట్టి దగ్గరగా ఎక్కడెక్కడ అవసరంలో మూవబుల్ టాయిలెట్స్ అనేది కొండ చుట్టూ కావచ్చు, టౌన్ లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ప్రతి దగ్గర కూడా టాయిలెట్స్ అనేది పెట్టి ప్రమాణం చేస్తాం. అట్నే ఇక మిగతావి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అని కూడా మళ్ళీ మాట్లాడతాం. సో ఈసారి శివరాత్రి ఎన్నడూ జరగనట్టు స్వామివారి దయ వల్ల బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితోని ఏ రకంగా చేయాలన్న వాళ్ళు ఉన్నారు. దీంతో కలెక్టర్ గారి సహాయ సహకారంతో, ఈఓ గారి ఆలోచనలతో, ఆర్డీఓ గారి ఎంఆర్డీఓ ఆయన కూడా మంచి నాలెడ్జ్ ఉంది, ఆయన ఉన్న దీంతో అందరం కూడా కొత్త టీం. కాబట్టి ఇది ఈసారి మాత్రం శివరాత్రి అనేది మీరు ఎప్పుడు చూడని విధంగా నీట్ గా, ఆర్గనైజ్డ్ గా, రెస్పెక్టెడ్ గా మీరు కూడా ఎంత బాగా చేస్తారు అనుకుంటారు. ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకున్నాను, కాళహస్తులు ఎక్కడ కూడా వీఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ పీపుల్. ఎక్కడ కూడా మనుషుల్ని గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి పంపించే వ్యవస్థ పెట్టడం లేదు, అది రద్దు చేస్తున్నాం. వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చి వెళ్ళి లేదర్ షోస్ పెడుతున్నాం, కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాం, అదర్ యాక్టివిటీస్ పెడుతున్నాం. మంచి యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే లోపల ఇక్కడ ఫ్రీ అవుతుంది, తర్వాత ఇమీడియట్ గా లేనవుతుంది. ప్రతి దగ్గర కూడా అనౌన్స్మెంట్ పెట్టిస్తున్నాం, మైక్స్ పెట్టి అనౌన్స్మెంట్ పెడుతున్నాం. డిజిటల్ బోర్డ్స్ ఎక్కడెక్కడ అవసరం ఉందో, బస్ స్టాప్ కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఎంట్రీలో కావచ్చు, ఈ 4 దిక్కులో కూడా డిజిటల్ బోర్డ్స్ పెట్టి టైమింగ్స్ పెట్టుకుంటాం. ప్లస్ ఆడవారికి ఎవరైతే వస్తారో తల్లులకి జాకెట్ గుడ్డ, దాని తర్వాత స్వామివారి చేసిన కుంకుమ, దాని తర్వాత ఆ స్వామివారికి పూజ చేసిన విభూతి, ఇవన్నీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రాపర్ ఎట్లీస్ట్ చేస్తే బాగుంటుంది అనేది అన్ని కూడా ప్లాన్ చేస్తాం. ఈసారి ఓవరాల్ పోలీస్ సిబ్బంది కూడా నార్మల్ డేస్ లో 750 మంది ఉంటారు. ఏ రోజైతే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారో ఈ 5 రోజులకు గాను అడిషనల్ గా 450 పోలీస్ పర్సనల్ ని డిప్లాయ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈసారి విఐపి దర్శనానికి కూడా మనము స్లాట్స్ పెట్టేది ఒకసారి ఆలోచిస్తున్నాము. దాని మీద కూడా త్వరగా ఒక డెసిషన్ తీసుకొని మీకు దాని గురించి కూడా సమాచారం అందజేస్తున్నాం. ఎందుకంటే ఇది వరకు విఐపీస్ ఏ టైం వస్తే ఆ టైంకి మనం వాళ్ళకి దర్శన ఏర్పాటు చేస్తున్నాము. దాని బదులు మనకి ఒక పర్టికులర్ స్లాట్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకుంటే సమాచారం ఏంటంటే ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయనేది చాలా మంది ఇక్కడ తీసుకొచ్చినటువంటి సమాచారం. సో చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ చైల్డ్ మ్యారేజెస్ ని కూడా చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంటుంది. అట్లాంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా చాలా కఠినంగా చట్టం ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తుందో వాటిలో యాక్షన్ కూడా తీసుకోవడం. డెడికేటెడ్ గా బ్యారికేడింగ్ అండ్ క్యూ మేనేజ్మెంట్ అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం. పార్కింగ్ కూడా డెడికేటెడ్ పార్కింగ్, 2 వీలర్స్ కి ఎక్కడ, 3-4 వీలర్స్ కి ఎక్కడ, బస్సెస్ కి ఎక్కడ అనేది కూడా పార్కింగ్ అనేది కూడా ముందుగానే పెట్టుకొని ఒక కమాండ్ కంట్రోల్ ద్వారా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అన్ని చోట్ల మొత్తము సిటీ అంతా కూడా పెట్టుకొని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా
మనకి ఇక్కడి నుంచి ఎక్కువ మంది గుడిమల్లం కూడా వెళ్తారు కాబట్టి గుడిమల్లం చాలా ఏన్షియంట్ టెంపుల్, చాలా పురాతనమైనది. అక్కడ కూడా అది ఈసారి మనము అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు దాన్ని కూడా ఆ టెంపుల్ని కూడా కొంచెం కండిషన్స్ ఇంప్రూవ్ చేసి భక్తుల సౌకర్యార్థం కోసం రోడ్లంతా కూడా అక్కడికి ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా టాయిలెట్స్ ఇదివరకు ఇప్పటికే 170 టాయిలెట్స్ ఉన్నాయి. అడిషనల్గా ఇంకో 200 మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం అండ్ అదర్ మజ్జిగ కానీ ఇలా ఇవన్నీ కూడా భక్తులకి మనకి టెంపుల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాదం టాయ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న నేటివ్ ఆర్ట్ అండ్ ట్రెడిషన్ కాబట్టి వాటిని కూడా ప్రమోట్ చేసే విధంగా, ఎందుకంటే సుమారుగా 10 లక్షల మంది వచ్చినప్పుడు వీటిని కూడా మన నేటివిటీ కాబట్టి వీటిని కూడా ప్రమోట్ చేయాలని ఈసారి ఆలోచిస్తున్నాం. తిరుపతి నగర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు. స్మార్ట్ సిటీ పనుల పూర్తికి రాష్ట్ర వాటా కింద రావాల్సిన నిధులను వీలైనంత త్వరగా ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. బుధవారం స్మార్ట్ సిటీ తుడాలో అభివృద్ధి పనులపై మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు. 19 స్మార్ట్ సిటీ పనులు పెండింగ్లో ఉండగా వీటిని పూర్తి చేయడానికి నిధులు అవసరమని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు పూర్తవుతాయని అధికారులు ఆయనకు తెలిపారు. గత ప్రభుత్వం స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కేంద్రం వాటాకు సమానంగా రాష్ట్ర వాటా ఇవ్వకుండా చేతులెత్తేయడంతో పనుల్లో జాప్యం చోటు చేసుకుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం పెండింగులో ఉన్న రాష్ట్ర వాటాను చెల్లించడంతో మున్సిపల్ శాఖకు కేంద్రం నిధులు విడుదల చేసిందని చెప్పారు. స్మార్ట్ సిటీ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన నిధులపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. సెట్టిపల్లి భూ సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చొరవతో అతి త్వరలో పూర్తిగా పరిష్కారమవుతుందని తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో సెట్టిపల్లిని మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సెట్టిపల్లి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తుడా పరిధిలోకి తిరిగి తీసుకువస్తోందని ఆయన చెప్పారు. తిరుపతి అభివృద్ధి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని నెలలో ఒకరోజు నగర అభివృద్ధిపై సమీక్షించి సమన్వయ లోపం లేకుండా చూస్తే బాగుంటుందని ఆయన అధికారులు సూచించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పార్కులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాయల చెరువు రోడ్డు, రైతు బజార్ను ఆనుకుని నిర్మిస్తున్న తుడా టవర్స్ను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, తుడా సెక్రటరీ వెంకటనారాయణ, సూపరింటెండింగ్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి, శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, తిరుపతి నగరపాలక సంస్థ, తుడా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీలో కొన్ని పనులు జరుగుతున్నాయి. దానికి ఇంకా కొన్ని జరగాల్సిన అవసరాలు ఉన్నాయి. అవన్నిటికి కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పనులు చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఫండ్స్ని కూడా తెప్పించి పూర్తి చేసేదానికి ఎమ్మెల్యేగా మా వంతు కృషి చేస్తామనేసి కూడా అధికారులకు సూచించాం. అదేవిధంగా కమిషనర్ గారికి అధికారుల గురించి కూడా రిప్రజెంటేషన్ ఎంత అవసరం ఉంది, స్మార్ట్ సిటీకి నిధులు ఎంత వచ్చింది, ఎంత రావాలి, అవన్నిటిని కూడా ఒక లెటర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేట్ చేయమనేసి కూడా చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా ఇటు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యేగా నా బాధ్యత కూడా నేను కూడా తీసుకొని ఫండ్స్ తెచ్చి స్మార్ట్ సిటీలో ఉన్న వర్కులు, బ్యాలెన్స్ వర్కులు పూర్తి చేయడానికి త్వరితగతిన మున్సిపల్ మినిస్టర్ గారి సహకారంతో చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసి చెప్పడం జరిగింది. కొన్ని పనులు ఇన్కంప్లీట్లో ఉంది, వినాయక్ సాగర్ అటువంటివన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రెండోది తుడా అధికారులతో కూడా సమీక్ష జరిగింది. ప్రధానంగా చెట్టిపల్లి విలేజ్ కార్పొరేషన్ పరిధిలో మెర్జ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అక్కడ కొంత ప్రభుత్వ భూమి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ దాన్ని డెవలప్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి తుడాకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. తుడా హ్యాండ్ ఓవర్ చేసి తుడా పరిధిలో దాన్ని డెవలప్ చేసి మరలా మున్సిపాలిటీకి వస్తుంది. అక్కడ ఐటీ పార్కులు,
గౌరవ మన యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఐటీని కూడా తీసుకురావడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చెట్టుపల్లి విలేజ్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒక పక్క డీసీఎం గారు, ఒక పక్క సీఎం గారు ఇద్దరూ చొరవ తీసుకున్నారు. ఖచ్చితంగా కూడా చెట్టుపల్లి అభివృద్ధికి అన్ని విధాలా చేసి కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి కార్పొరేషన్కి రెవెన్యూ వచ్చే విధంగా చేసే బాధ్యత మేమందరం డెవలప్ చేసేదానికి కృషి చేస్తామనేసి కూడా చెప్పడం కూడా జరిగింది. తిరుపతి ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో ఐసీటీ అకాడమీ చెన్నై వారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థులకు ఫినిషింగ్ స్కూల్ ఫర్ ఎంప్లాయబిలిటీ పేరిట ఉద్యోగ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకింగ్, ఐటీ, ఇన్సూరెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్లో నెల రోజుల పాటు శిక్షణనిస్తున్నట్లు కళాశాల ఉపసంచాలకులు మునిరత్నం తెలియజేశారు. ఐసీటీ అకాడమీ ప్రతినిధులు నాగేశ్వరరావు, ప్రశాంతులు మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సంపాదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మదన్ మోహన్, శ్రీనివాసులు రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మోడరేషన్ బోర్డులో మనం కూడా అలా సర్వే అవ్వాల్సిందే, కాంపిటీషన్ కు లీడ్ అవ్వాల్సిందే. సో ఆ కాన్సెప్ట్ కిందకే మనం ఈ ఇన్ఫోసిస్ అనేది తీసుకొని వచ్చాము. ఇట్లా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ద రియల్ గా ఇన్ఫోసిస్ అంటే ఏమంటాం, కార్పొరేట్ ఫీల్డ్ లో ఏం జరుగుతుంది అదంతా మీకు తెలియజేయడానికే ఈ ట్రైనింగ్ పీరియడ్. ఇక్కడ మీకు ఒక అవగాహన వచ్చింది అనుకోండి, మీరు నెక్స్ట్ అంటే ఈ కంపెనీ అని కాదు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఫేస్ చేస్తారు, ఈజీగా ట్రాకింగ్ చేస్తారు. ఓకేనా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. క్రాకింగ్, ఆ క్రాకింగ్ ఎవడు చేస్తాడో వాడికే జాబ్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫోసిస్ టీమ్ ఏదైతే ఇస్తుందో మనకు ఈరోజు ఈ ఆఫరు బాగా యూటిలైజ్ చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా తిరుపతిలోనో ఈ పక్కన ఉండే కాలేజెస్లో పెట్టుకోవద్దండి. మనం జస్ట్ ఒక సింగిల్ డ్రాప్ ఇన్ ఓషన్. మన కాంపిటీషన్ చాలా ఎక్కువ, మన బయటకు వెళ్తే కానీ మీకు తెలియదు అది. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ మన పాపులేషన్ ఎంత, మన ఇండియా పాపులేషన్ 140 crores ప్లస్ అని అంటున్నారు. ఇంకా ఇట్లా బయటకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, ఇయర్ ఎంతో మంది, ప్రతి ఒక్కరు ఆ జాబ్కే ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ జాబ్లోనే అమ్మా నాన్న వాళ్ళు అంటారు. అసలు ఎప్పుడు ఎవరైనా అమ్మా నాన్న గవర్నమెంట్ జాబ్ వెళ్ళండి అని చెప్తున్నారు ఈ టైంలో, ఎందుకు చెప్పట్లేదు? యాక్చువల్ అమ్మా నాన్న వాళ్ళు కూడా ట్రై చేసి వదిలేసిన వాళ్ళు, అంటే ఇప్పటికి నేను చెప్తున్నాను. సో ఐసీటీ అకాడమీ చెన్నై వారి సౌజన్యంతో ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో ఇన్ఫోసిస్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద 100 days ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేదాన్ని ఈరోజు ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ కింద డిగ్రీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేటి వాటిని ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పి ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు దేశవ్యాప్తంగా 450 డిగ్రీ కాలేజెస్లో ఈ యొక్క ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇక్కడ ఈ తిరుపతి రీజన్లో ఎమరాల్డ్స్ డిగ్రీ కాలేజ్ని ఐసీటీ అకాడమీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ను ఆఫర్ చేయడం కోసమని చూస్ చేసుకున్నారు. సో దీని సందర్భంగా ఐసీటీ అకాడమీ వాళ్ళకి, అదేవిధంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళకు కూడా మా ఎమరాల్డ్స్ డిగ్రీ కాలేజ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమంతో మా విద్యార్థులందరూ కూడా రేపు వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఎదగడం కోసం అని చెప్పి ఈ యొక్క ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. తిరుపతి ఘంటసాలగా గుర్తింపు పొందిన సోము ఉమాపతిని వేటూరి సుందర్రామ్మూర్తి జాతీయ ఐకాన్ అవార్డు వరించింది. జనవరి 20వ తారీఖున సోమవారం ఉదయం హైదరాబాద్లోని రవీంద్ర భారతి కళామందిరంలో సోము ఉమాపతిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధినేత్రి డాక్టర్ ఎస్ సరోజనమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ వార్షికోత్సవ మరియు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తిరుపతికి చెందిన గాత్ర సంగీత కళాకారులు డాక్టర్ సోము ఉమాపతికి వేటూరి సుందర్రామ్మూర్తి జాతీయ ఐకాన్ అవార్డును ప్రదానం చేశారు. సోము ఉమాపతి సంగీతం ద్వారా సమాజాన్ని చైతన్యపరిచే గీతాలు, పాటలు ఆలపించినందుకు సమాజ సేవ గాయకులుగా ఆయనను గుర్తించి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస గౌడ్, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ దైవజ్ఞ శర్మ, సినిమా, టీవీ కళాకారులు జ్యోతి స్వరూప్, తెలంగాణ ఉద్యమకారిణి సాజితా సికిందర్, సినీ దర్శకులు గుర్రపు విజయకుమార్ తదితరులు అవార్డును సోము ఉమాపతికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి కోరిక మేరకు వృద్ధాశ్రమాల్లో ఉన్న తల్లిదండ్రుల దీనావస్థల గురించి వివరిస్తూ బిడ్డలకు కనువిప్పు కలిగేలా సోము ఉమాపతి ఆలపించిన కనికరించి కావరండి కన్నబిడ్డలారా, మిమ్ము కనిపెంచిన మీ అమ్మా నాన్నల
పాట యువతను జాగృతం చేసే దిశగా సాగింది. నవలా కథానాయకుడిగా వాసికెక్కి నవరసభరితమైన చిత్రాల్లో నటించి నటన సామ్రాట్గా బిరుదు పొంది తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. జానపద, పౌరాణిక, సాంఘిక, ప్రేమ కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని, అలాంటి నటులు మళ్లీ తిరిగి పుట్టబోరని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, శేషగిరిరావు, ప్రభాకర్ నాయుడు, హనుమంతరావు, రాధాకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, జయలక్ష్మి, లీలావతి, కుమార్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. అక్కినేని నాగేశ్వరరావు గారు మంచి నటుడు. ఏ విధమైన పాత్రను కానీ అవలీలలుగా పోషించి ప్రేక్షకాదరణ పొందిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన నటన మహాద్భుతం. ఏ విధమైన పాత్రలైనా ఇక దేవదాసుగా కానీ అటు ప్రేమనగర్లో కానీ ఏ విధమైన పాత్రనైనా అవలీలలుగా పోషించి నటనకు వన్నె తెచ్చిన నటుడు నాగేశ్వరరావు గారు. అనేక రివార్డులు పొందారు. దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా పొందారు. అలాంటి మహానటుడి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని దుకాణ, వాణిజ్య సముదాయాల్లోనూ గృహాలలోని వారందరూ తప్పకుండా చెత్తబుట్టలను వినియోగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. తిరుపతి నగరంలోని రాయల్ నగర్, మారుతి నగర్, రైతు బజార్, ఎంఆర్పల్లె కూడలి, వెస్ట్ చర్చి తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం కమిషనర్ ఎన్ మౌర్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల వద్ద చెత్త రోడ్లపైనే వేస్తుండడం చూసి మందలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తాము తనిఖీ చేసిన పలు ప్రాంతాల్లోని దుకాణదారులు చెత్తబుట్టలు వినియోగించకుండా చెత్తను కవర్లలో వేసి కాలువల్లో పడేస్తున్నారన్నారు. ఇలా చేయడం వల్ల కాలువల్లో చెత్త పేరుకుపోయి మురుగునీరు రోడ్లపైకి వచ్చి అపరిశుభ్రంగా తయారవుతుందన్నారు. ప్రజలు, దుకాణదారులు చెత్తబుట్టలు వినియోగించి మీ వద్దకు వచ్చే మా సిబ్బందికి చెత్తను అందించి నగరం శుభ్రంగా ఉండేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. నగరంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పరిశుభ్రతకు సహకరించాలన్నారు. కాలువల్లో చెత్త తొలగించి అక్కడే వేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. రైతు బజారు వద్ద పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్డుపైన వ్యాపారాలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాయల్ నగర్లోని తుడా పార్కును పరిశీలించి శుభ్రంగా ఉంచాలని, ఆట పరికరాలు మరమ్మతులు చేయించాలని తుడా అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, తుడా ఈఏ రవీంద్ర, డిఈలు, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శ్రీనాథ్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ స్వామివారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్టు వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆధునీకరించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పునః ప్రారంభించారు. రాష్ట్రంలోనే మోడల్ హాస్టల్గా బాలికల కళాశాల హాస్టళ్లను తీర్చిదిద్దుతామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు. హాస్టళ్లను ఆధునీకరించి మంత్రి నారా లోకేష్కు జన్మదిన కానుకగా అందిస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో ఆధునీకరించి పునః ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చేసి హాస్టల్ను పునః ప్రారంభం చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ హాస్టల్ను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. వారికి ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులు తమకు ఆర్ఓ వాటర్, సీసీ కెమెరాలు, లైబ్రరీ వంటి సౌకర్యాలు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టల్లో అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, తిరుపతి జిల్లాకు 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, శ్రీకాళహస్తిలోని బాలికల హాస్టల్ అభివృద్ధికి 11 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల కోసం సీసీ కెమెరాలు, ఆర్ఓ ప్లాంట్, వంట సామగ్రి తదితర సదుపాయాల కల్పన వారం రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూడకుండా సొంతంగా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. ఇకపై గవర్నమెంట్ ఉద్యోగాలు, ఐఏఎస్ అవసరం లేదని, అభివృద్ధి చెందిన దేశాల్లో మనం కూడా ఉపాధి కల్పన స్థాయికి ఎదగాలని, ఆ విధంగా ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలోని 7 హాస్టళ్లను అభివృద్ధి చేసి నారా లోకేష్కు జన్మదిన కానుకగా అందజేస్తామని ప్రకటించారు. తన బిడ్డల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కూడా ఉన్నతంగా చదువుకోవాలనే ఆకాంక్షతో హాస్టల్ను ఆధునీకరిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తిలోని బాలికల హాస్టల్ను రాష్ట్రంలోని రోల్ మోడల్గా తీర్చిదిద్దేలా అభివృద్ధి చేస్తామని, త్వరలో విద్యార్థులకు బెడ్స్, ఇతర ఆర్థిక సదుపాయాలు కల్పించేలా మంత్రి నారా లోకేష్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు మా లోకేష్ అన్న బర్త్డే, ఇవన్నీ కూడా లోకేష్ అన్న గిఫ్ట్ లాగా చేశారు కాబట్టి అందరూ ఈ గిఫ్ట్లు ఆ గిఫ్ట్లు ఇస్తున్నారు. కానీ ఈరోజు ఈ ఎస్సీ హాస్టల్ రెడీ చేసి లోకేష్ అన్నకి, మా అన్నకి గిఫ్ట్ ఇస్తున్నా. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, గాడ్ బ్లెస్ యూ. 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలా. అట్లనే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలా. నమ్మి నాకు సీట్ ఇచ్చినారు. నాన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు ఈ రకంగా చేశారు. ఆయన ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండం కాళహస్తిని రూపురేఖలు మార్చి తీర్చిదిద్ది ముందంజతో ఉంచుతానని చెప్పి ఈరోజు మీ మాటిస్తున్నాను. జై హింద్, జై జన్మ. కాళహస్తిలో ఎస్సీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అత్యంత దయనీయంగా, దారుణంగా ఉండింది. ఇప్పుడు మొన్న నేను వచ్చి కరెక్ట్గా ఇప్పుడు 31 డేస్ అయింది ఇక్కడికి వచ్చి. టైం బౌండ్ 2 నెలలు పెట్టినాం. కానీ 1 మంత్లో దీన్ని బ్రహ్మాండంగా రెడీ చేసి ఈరోజు కలెక్టర్ గారిని పిలిపించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. చేశాము. ఇక్కడికి పోయిన నెల మనకి డిసెంబర్ నెలలో గౌరవ శాసనసభ్యులు గారు సుధీర్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు ఆయన ఇన్స్పెక్షన్ లో ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని గుర్తించి తన సొంతంగా ఇమ్మీడియట్ గా వర్క్స్ టేకప్ చేసి 4 రోజుల్లో పిల్లలందరికీ కూడా ఆయన హామీ ఇచ్చారు. 45 రోజుల్లో కంప్లీట్ చేస్తాము. అట్లీస్ట్ టాయిలెట్స్ కానీ, రూమ్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అంతా చెత్త చెదరం అంతా క్లీనప్ చేసి 4 రోజుల్లోనే మంచి, అంటే ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో పిల్లలందరూ కూడా హాస్టల్ విద్యార్థులందరూ ఉండేటట్టు చేయగలిగారు.
దానికి అడిషనల్గా ఈరోజు పిల్లలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి బెడ్స్ కానీ, వాష్ ఏరియా కానీ, అదేవిధంగా షెడ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, 24/7 ఇంటర్నెట్, అదేవిధంగా ఇండోర్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్, ఇట్లాగా ఇంక్లూడింగ్ సీసీ కెమెరాస్ కూడా, ఎందుకంటే ఇదంతా డిగ్రీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ పెట్టబోతున్నాము. ఇంకో మంచి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నిటిని కూడా చాలా మెయింటెనెన్స్ రిపేర్స్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మన జిల్లాకి 6 కోట్ల నిధులు మొన్ననే ఆల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మంజూరు చేసింది. అట్లీస్ట్ బేసిక్ రిపేర్స్, మెయింటెనెన్స్ టేకప్ చేసి ఒక హాస్పిటబుల్ ఎన్విరాన్మెంట్లో మంచి వాతావరణంలో పిల్లలందరూ కూడా హాస్టల్స్లో కానీ చదువుకోవడానికి, రెసిడెన్స్కి ఉండేటట్టుగా చేశాము. ఈ పర్టికులర్ హాస్టల్ని గౌరవ శాసనసభ్యులు గారి ఇనిషియేషన్తో ఒక మోడల్ హాస్టల్ లాగా చేసి దీని నుంచి మిగతా హాస్టల్స్ కూడా సిమిలర్గా డెవలప్ చేయాలని జిల్లాలో ఒకటి యాక్టివిటీ కింద ఖచ్చితంగా టేకప్ చేస్తాము. ఐ పర్సనలీ థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఇట్ వాజ్ హిజ్ ఇనిషియేషన్ టు టేకప్ దిస్ పర్టికులర్ హాస్టల్. మిగతా హాస్టల్స్ కూడా ప్రభుత్వ ఇచ్చిన సపోర్ట్ తోటి అడిషనల్గా మనకి ఇక్కడ అదృష్టం కొద్దీ తిరుపతి జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళు సిఎస్ఆర్ ఆబ్లిగేషన్స్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళకు కూడా వాళ్ళ రూపీస్ ఫర్ ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్కి కాస్మెటిక్ ఛార్జెస్ మళ్ళీ రీస్టార్ట్ చేయటం జరిగింది ప్రభుత్వం. అది కూడా అతి త్వరలోనే ఫ్రమ్ నెక్స్ట్ మంత్ నుంచి బిల్ సబ్మిట్ చేసాం, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, 250 రూపీస్ కాస్మెటిక్ ఛార్జెస్ పర్ స్టూడెంట్, ఓకే, పర్ మంత్. ఎస్. నా పేరు బాను, నేను సెకండ్ బీకామ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. 1 మంత్ బ్యాక్ మాకు ఎమ్మెల్యే సార్ వచ్చారు, మా హాస్టల్ అంతా విజిట్ చేశారు. అప్పుడు మా హాస్టల్ చాలా లీక్ అవుతూ అంతా ఉన్నింది. మాకు ప్రాపర్ బాత్రూమ్స్ లేవు, అంతా మంచిగా లేదు. గ్రౌండ్ కానీ, రూమ్స్ కానీ, లైటింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ మాకేం సరిగ్గా లేవు. సో సార్ వచ్చి విజిట్ చేసి సార్ ఏం చెప్పారంటే, మీకు వితిన్ 2 monthsలో మేము అన్నీ చేసి రెడీ చేసి ఇస్తామన్నారు. అసలు అనుకోలేదు సార్ మాకు ఇంత బాగా చేస్తారు చెప్తున్నారు. మాకు ముందు కూడా వచ్చి ఏం చెప్పారు, సరే చేపిస్తామని చెప్పారు. మేమేమనుకున్నాం, సరేలే చేస్తారులే అని అనుకున్నాం. బట్ సార్ చాలా గ్రేట్. నెక్స్ట్ డేనే వర్క్ స్టార్ట్ చేసి మంచిగా మాకు ఇంత మంచి హాస్టల్, బాత్రూమ్స్, ఎలక్ట్రిసిటీ కానీ, రూమ్స్ పెయింటింగ్స్ కానీ మాకు ఇలా అంతా మంచిగా రెడీ చేసి, మాకు వాష్ ఏరియా కానీ అంతా బాగా చేశారు. సో ఎమ్మెల్యే సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గిడుగు రామ్మూర్తి పంతులు 85వ వర్ధంతిని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలను కొనియాడుతూ గ్రాంధిక భాషను వాడుక భాషలో ప్రజలకు పరిచయం చేసిన తెలుగు భాషా పితామహులు, మొట్టమొదటి తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా తెలుగును సులభతరం చేసిన మహానుభావులు గిడుగు రామ్మూర్తి పంతులని కొనియాడారు. గిడుగు రామ్మూర్తి కేవలం భాషాభిమాని మాత్రమే కాక రచయిత, కవి, స్వాతంత్ర సమరయోధులుగా వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు, బీజేపీ నాయకులు, రాయలసీమ రంగస్థలి కళాకారుల సంఘం అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు భాగవతుల జయలక్ష్మి, సిఆర్కే శేషగిరిరావు, డి లీలావతి, రంగస్థలి కళాకారుల సంఘం కార్యదర్శి కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొని గిడుగు వెంకటరామ్మూర్తి పంతులకు ఘనంగా నివాళులర్పించారు. పితామహుడు గ్రాంధికం నుంచి తెలుగుని వాడుక భాషలోకి మార్చినటువంటి మహోన్నతమైన భాషావాది, ప్రథమ తెలుగు భాషా సంఘానికి అధ్యక్షులు, రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా తెలుగు భాషకి ప్రాచుర్యం కల్పించి బ్రిటిషు వారిచే బిరుదు పొందినటువంటి మహాశయుడు. తెలుగు భాషని ఆవులో ఆవు, అమ్మ, అరటి, ఈగ, ఇటుగా అనేటువంటి 1వ తరగతి వచనంలో తెలుగుని అచ్చు భాషలో వచ్చినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. కేవలం భాషాోద్యమే కాకుండా స్వాతంత్ర్యోద్యమంలో వారు రాసిన గీతము బ్రిటిషు వాళ్ళు ఢిల్లీ వారిచే గత నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి సైన్స్ మరియు మ్యాథ్స్ ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో
తమ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటారని కరెస్పాండెంట్ జనార్దన్ రావు జే పవార్ తెలిపారు. బుధవారం విద్యార్థులను అభినందిస్తూ విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రంపై పట్టు సాధించడం కోసం జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 153 మందికి గాను 34 మంది 2వ స్థాయికి అర్హత సాధించారన్నారు. అలాగే మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్షలో 112 మందికి 30 మంది 2వ స్థాయికి అర్హత సాధించారని వివరించారు. ఫిబ్రవరి నెలలో తిరుపతిలో జరిగే 2వ స్థాయి అర్హత పరీక్షకు ప్రత్యేక శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పి విశాల, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో యాక్టర్ అశ్విని, ఖమ్మం ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి తిరుమల దేవస్థానానికి వచ్చి స్వామి సన్నిధిలోకి వచ్చి వెంకటేశ్వర స్వామిని, తెలంగాణ ప్రజల అందరినీ కూడా ఆయురారోగ్యాలు కల్పించామని, ఆంధ్ర రాష్ట్రానికి కూడా మంచి జరగాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుగా అందరికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అభివృద్ధి పదంలో 2 రాష్ట్రాలు ప్రజల పక్షాన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిగారి లోన మనస్ఫూర్తిగా దండం పెట్టి లోన ఏర్పాట్లు కూడా మంచిగా చేశారు. మంచి దర్శనం ఇప్పించారు. మంచి దర్శనం ఇప్పించిన ఆంధ్ర తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్వామివారిని అందరినీ ఆశీర్వదించామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ అనే విభేదం లేకుండా తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా ప్రోటోకాల్లో 12 మందికి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆంధ్ర ముఖ్యమంత్రి పెద్దలు గవర్నర్లు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా ఖమ్మం జిల్లా ప్రజానికానికి ప్రత్యేకంగా నన్ను గెలిపించి స్వామి దగ్గరికి పంపించిన మా వైరా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, రైతాంగంతో కూడిన నియోజకవర్గం, పంటలు బాగా పండాలని, రైతులకు ఆరోగ్యం, రైతు కూలీలకి ఆరోగ్యం, నిరుద్యోగులు కూడా ఆశీర్వదించమని చెప్పేసి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తిరుమల శ్రీవారిని బెంగళూరు మేల్కోటకు చెందిన శ్రీ యదుగిరి యతిరాజ నారాయణ రామానుజీయర్ స్వామీజీ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి ప్రధాన ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న పీఠాధిపతికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది, ఆ పద్ధతి అడగాలి. ఆవేశపడతాం. కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరాటంలో మరణించిన వీర జవాన్ కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలియజేశారు. బుధవారం వీర జవాన్ కార్తీక్కు తన స్వగ్రామమైన బంగారుపాలెం మండలం ఎగువ రాగిమానుపెంటలో అధికారిక లాంఛనాలతో నిర్వహించిన అంత్యక్రియల్లో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు చిత్తూరు ఎమ్మెల్యేలు కె మురళీమోహన్, గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ వీర జవాన్ కార్తిక్ యాదవ్ కాశ్మీర్ సరిహద్దుల్లో ఆదివారం ఉగ్రవాదులతో పోరాడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారని, వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్ కార్తిక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచి పూర్తి సహకారం అందించడానికి ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వీరమరణం పొందిన వీర జవాన్ కార్తిక్ దేశం కోసం పోరాడాలన్న యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. వీర జవాన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడం జరుగుతుందన్నారు. కార్తీక్ కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవించేదని, వారి కుటుంబానికి 5 ఎకరాల భూమి ప్రభుత్వం తరపున అందించే చర్యలు చేపడతామన్నారు. అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ మాట్లాడుతూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన వీర జవాన్ కార్తీక్ దేశం కోసం చేసిన త్యాగం యువతకు ఆదర్శమని తెలిపారు.
అమర జవాన్ మరణం అతని కుటుంబానికి తీరని లోటని, కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారని, కార్తీక్ మరణ వార్త తెలిసిన వెంటనే అతని వీరమరణం వృధా పోకూడదని రాష్ట్ర ప్రభుత్వం తరపున వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారని తెలిపారు. వీర జవాన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఎగువ రాగిమానిపెట్టలో కార్తీక్ కుటుంబం నివాసముంటున్న కాలనీకి వీర జవాన్ కార్తీక్ పేరు పెట్టేలా పంచాయతీ తరపున తీర్మానం చేయడం జరిగిందని, అతను చదువుకున్న పాఠశాలలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. Maximum 1 or 2 days లో ఫైనాన్షియల్ గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ద్వారా అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను కూడా గత ఒక 2-3 రోజుల నుంచి ఈ విషయం సంబంధించి చీఫ్ మినిస్టర్ కార్యాలయంతో చర్చ చేస్తున్నాను. అంత డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏమేం ప్రామిస్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ఖచ్చితంగా అది పూర్తి చేయడం జరుగుతుంది. ఫ్యామిలీకి కూడా ఒక ఆశ్వాసన కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వాళ్ళు నాతోటి కలవాలి, ఎక్కడన్నా ఇబ్బంది వస్తే కూడా. సో ఖచ్చితంగా ఇది పేపర్లో పెట్టి పూర్తిగా అధికారికంగా కూడా బేసిక్లీ ఘోషణ చేయడం జరుగుతుంది. సో ఈ సెక్రిఫైస్ సుప్రీం సెక్రిఫైస్, అటువంటి సెక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో కార్తీక్ సెక్రిఫైస్తో ఖచ్చితంగా బంగారుపాలెం మండల్, చిత్తూరు ఇది ఒక ప్రౌడ్ ఫీలింగ్. బేసిక్లీ ఇది ఒక మోటివేషన్, ప్రతి యూత్కి ఒక మోటివేషన్, కంట్రీకి ఎట్లా సర్వీస్ చేయాలి. ఆ సెక్రిఫైస్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. తర్వాత ఏమైనా బేసిక్లీ ఫ్యామిలీకి సాయం కావాలంటే, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫ్యామిలీతో సహా ఉంటాము. ఫ్యామిలీకి రీహాబిలిటేషన్ పూర్తిగా చేసి వాళ్ళతో సహా ఉండి అన్ని కార్యక్రమం పూర్తి చేస్తాము. థ్యాంక్ యూ. ఈరోజు ఇది చాలా బాధాకరమైన సంఘటన. యువకుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. గర్వంగా కూడా ఉంది ఇటువంటి వ్యక్తుల్ని ఈ గడ్డపైన కన్న తల్లిదండ్రుల్ని కలిసి వారికి సంతాపం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఆ కుటుంబానికి ఏం చేయాలో అవి చేయడానికి పూతలపట్టు ఎమ్మెల్యే గారు, మేము అందరూ కూడా కృషి చేసి ముఖ్యమంత్రి వచ్చిన తక్షణమే ఈ కుటుంబానికి ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటాం. బంగారుపాలెం మండలం ఎగువ రాగమానిపెంట గ్రామంలో కార్తీక్ అనే యువకుడు ఈరోజు వీరమరణం పొందాడు. కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగినటువంటి భీకర పోరులో ఆయన అసూలు పోశాడు. ఆయన మరణం వృధా పోదు, ఆయన త్యాగం వృధా పోదు. ఆయన చేసినటువంటి త్యాగం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి
ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఆదర్శం. మీరందరూ గమనిస్తూ ఉంటారు, 6వ తరగతి నుంచి ఐఐటి చదువుదామా, నీట్ చదువుదామన్నటువంటి ఆలోచనలో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడు ఆర్మీకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన కలగంగానే ఆమోదించి పంపించినటువంటి ఆ తల్లిదండ్రులకి కార్తీక్ మరణం తీరని లోటే, ఆ కుటుంబానికి పూడ్చలేనటువంటి లోటే. అయినా ఈ దేశం గర్వించే పని చేశాడు కాబట్టి ఆ కుటుంబం కూడా ధైర్యంగా ఉండమని మేమందరం కూడా ఓదార్చాం. కార్తీక్ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబానికి కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్లో ఉన్నప్పటికీ కార్తీక్ మరణం గురించి తెలియంగానే ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి, కార్తీక్ మరణం ఆయన చేసినటువంటి త్యాగం వృధా పోకూడదన్నటువంటి ఆలోచనని చెప్పడం జరిగింది. మేమందరం కూడా గౌరవ కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు కార్తీక్ సంబంధించి కుటుంబ సంక్షేమం గురించి, కుటుంబం యొక్క బాగోగుల గురించి, కార్తీక్ లేడన్నటువంటి లోటుని పూడ్చడానికి మనం ఏ విధంగా తోడ్పాటును అందించాలన్నటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది. ఆర్థికంగా అయితే భారీగానే సహాయాన్ని ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. అది ఏ స్థాయిలో ఉంటుందనేది ఒక 2-3 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వస్తుంది ముఖ్యమంత్రి గారు రాగానే. రెండో విషయం, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనని కలెక్టర్ గారు ఆమోదించారు. వారి సోదరుడు కూడా ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. వెంటనే ఆయన్ని అవుట్సోర్సింగ్ ద్వారా అక్కడికన్నా ఎక్కువ మెరుగైనటువంటి జీతం వచ్చే విధంగా ఒక ఉద్యోగం కల్పించే విషయం మీద వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి వారి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఒక 5 ఎకరాల భూమిని కూడా ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనకి గౌరవ కలెక్టర్ గారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనని ఈరోజే చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారులతో చర్చించి ఎక్కడ ఏమన్నటువంటి విషయం మీద కూడా వారిని కోరిన వెంటనే వారు ఆమోదించడం జరిగింది. అట్లాగే ఈ గ్రామం పంచాయతీలో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఈ కాలనీకి కార్తీక్ పేరు పెట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ స్కూల్లో, ఇదే గ్రామానికి సంబంధించినటువంటి స్కూల్లో కార్తీక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. వీటన్నిటితో పాటు కార్తీక్ కుటుంబానికి ఏమిచ్చినా తీరని లోటే. భౌతికంగా కార్తీక్ లేడు కాబట్టి వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఏ రకమైనటువంటి లోటు లేకుండా దేశం కోసం ప్రాణం అర్పించినటువంటి కార్తీక్ కుటుంబాన్ని ఈ దేశం, ఈ ప్రాంతం మేమందరం కలిసి చూసుకుంటామని ధైర్యంగా మేము అనౌన్స్ చేస్తున్నాం, నమ్మకంగా అనౌన్స్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి ఏ లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ ప్రతిపాదనలన్నింటినీ పంపిన వెంటనే ఆమోదించినటువంటి కలెక్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజల తరపున, వారి కుటుంబం తరపున నేను కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నా. వెంటనే అక్కినేని అభిమాన సంఘం ఆధ్వర్యంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు 11వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. తిరుపతి కోనేటికట్ట వద్ద బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఏఎన్ఆర్ సినీ వినీలాకాశంలో ఒక వ్యక్తి కాదని, నిరంతర శక్తి అని, ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి ఆ పాత్రలో ఒదిగిపోతారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఏఎన్ఆర్ జయంతి వర్ధంతి వేడుకలను అభిమానుల మధ్యలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తర్వాత ఏఎన్ఆర్ అభిమాన సంఘం నాయకులు గోపీనాథ్ మాట్లాడుతూ ఏఎన్ఆర్ సినీ చరిత్రలో ఒక నిఘంటువు అని, ఏఎన్ఆర్ దేశ చరిత్రలో గర్వించదగ్గ కథానాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని అభిమాన సంఘం నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్తో పాటు గోపీనాథ్, బాలరాజు, వేణు, ప్రసాద్, రమణ, చంద్ర, జగన్నాథం, కేశవులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి సంవత్సర కాలమైంది. దేశం సస్యశ్యామలంగా విరాజిల్లాలనే దేశ ప్రధాని ఆదేశాలతో దేశంలో నలుమూలల్లో ఉన్న రామాలయాల్లో ఆరాధనోత్సవాలు నిర్వహించారు. తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామ మందిరం వద్ద బాలరాముని ఆరాధనోత్సవాన్ని నిర్వహించారు. రామనామం మధురాతి మధురం అంటూ బాలరాముని వేషధారి చిరంజీవి కె నవదీప్ కుమార్ రెడ్డి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, మోహన్ రామిరెడ్డి, అక్కిపల్లి మునికృష్ణయ్య, సురేంద్ర శర్మ, వాసుస్వామి, పార్వతి, నిర్మల, లీలావతి, సురేష్ స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, నరసింహులు, భక్తులు, కళాకారులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించి నేటితో ఈ రోజుతో 1 సంవత్సరం పూర్తయింది. దానికి గాను ఆ రోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ బాలరాముని చేసినప్పుడు ఇక్కడ పెద్దకాపీదిలో శ్రీరామ భజన మందిరంలో ఆ రోజు భజనలు చేసి దీపాలు వెలిగించి అయోధ్య రామ మందిరానికి మేమంతా ఇక్కడ వందనాలు తెలియజేశాము. ముఖ్యంగా 1 సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు స్థానిక పెద్దకాపీదిలో శ్రీరామ భజన మందిరంలో భక్తులందరూ స్థానికులు ఇక్కడ ఇచ్చేసి ఈరోజు బాలరాముని చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి బాలరాముని వేషధారణతో అబ్బాయిని వేపించి ఇక్కడ భజనలు చేసి అటు పిమ్మట దీపాలు వెలిగించి ఇక్కడ అందరికీ భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఆ బాలరాముని దివ్య ఆశీస్సులతో మనం అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరూ, ఇది మన హిందువులది నెరవేరింది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఏ విధమైన చిన్న సంశయాత్మకమైన చిన్న పొరపాటు కూడా లేకుండా బాలరామ మందిరాన్ని నిర్మించి మనకంతా దర్శన భాగ్యం కల్పించారు. ప్రతి ఒక్కరూ అయోధ్య బాలరాముని దర్శించుకోండి. రాముని దివ్య ఆశీస్సులు మన పైన ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దాం, అభివృద్ధి నిధులు మంజూరు చేయిస్తా. స్మార్ట్ సిటీ తొడాలో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. బాలికలు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో అన్ని మౌలిక వసతుల ఏర్పాట్లు. బాలికల కాస్మెటిక్ ఛార్జీలకు 250 రూపాయలు నెలకు అందిస్తాం. కార్పొరేట్ వసతి గృహాలకు దీటుగా ఆదర్శ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాలను తీర్చిదిద్దుతాం. శ్రీకాళహస్తిలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అధికార లాంఛనాల నడుమ అమర జవాన్ కార్తిక్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వేలాదిగా తరలివచ్చిన యువత. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారాలు అందిస్తామన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వీర జవాన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న పూతలపట్టు చిత్తూరు ఎమ్మెల్యేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.